అందరికీ నమస్తే. నేను మీ రేవతి దళవాయి. శరన్నవరాత్రుల అమ్మవారి అవతారాల్లో 7వ రోజు అవతారం శ్రీ మహాచండీదేవి. మహాచండీదేవి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపిణి, పరదేవత యొక్క స్వరూపం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల కలయిక. పార్వతీదేవి లేదా ఆది పరాశక్తి యొక్క రౌద్ర రూపంగాను అభివర్ణించబడుతుంది. శ్వేతాశ్వత రూపనిషత్తు ప్రకారము పరాశక్తి అంటే బ్రహ్మమనియే. ఈ పరాశక్తి రూపమైన చండీ కూడా బ్రహ్మస్వరూపమే. దేవీ మహత్యంలో పలుచోట్ల మహాచండీదేవి గురించి ప్రస్తావన ఉంది. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారుగా ఉద్భవించారు. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. మహాచండీ అమ్మవారిని ఎరుపు రంగు చీరలో అలంకరించి పసుపు రంగు పూలతో పూజిస్తారు. మహాచండీదేవిగా అమ్మవారు ఒక్కొక్కసారి శాంతంగా, ఒక్కోసారి రౌద్రంగా దర్శనమిస్తారు. దయగల రూపంలో ఉండే చండీదేవిని గౌరీ, పార్వతి, శాకంబరీదేవి, జగన్మాత, హైమవతి, శతాక్షి, భవాని అని కూడా పిలుస్తారు. రౌద్రంగా ఉన్న సమయంలో అమ్మవారిని దుర్గా, కాళి, శ్యామ, చండీ, చండిక, భైరవి అంటారు. శ్రీ మహాచండీ అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, కోరికలు లభిస్తాయని, తీరుస్తారని అమ్మవారు భక్తజనుల నమ్మకం.